టీటీడీ అధికారులకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇక్కడ తిరుమలలో దాదాపు కొన్ని వేల కుటుంబాలు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. వాళ్ళకి రోజువారైన డీజిల్, పెట్రోలు మరి కావాల్సిన సీఎన్జీ కూడా అన్నీ ఉన్నాయని నమ్మకంతో కొండకొచ్చి వేలాది వేల కుటుంబంలో ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. కానీ ఒకటి ఇట్లాంటి ఏమన్నా జరిగేటప్పుడు ముందు ఏర్పాటుగా బోర్డులు పెట్టడం కానీ, ఒక నోటీస్ ఇవ్వడం కానీ, ఇలా పరిస్థితి ఉంది, ఇలా రావద్దండి, ఇలా టైం వేస్ట్ చేసుకోవద్దండి, ఇది ఇన్ని రోజులు పడుతుంది అని ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము దాని తగ్గట్టుగా మా ముందు జాగ్రత్తలు మేము ముందు రోజుగానో లేదా వారం ముందుగానో మా ప్రిపరేషన్లో మేము ఉంటాము. ఏ విధ ఇంటిమేషన్ లేకుండా ఉన్నట్టుండి లేదు అని చెప్పడం చాలా బాధగా ఉంది మాకు. ఈరోజు పరిస్థితి మాదేంటి, ఈరోజు మా జీవనాంశం ఏంటి, ఈరోజు మాకు ఇన్కమ్ ఎలా, మేము ఇంతమంది ఉన్నాం. దాదాపు తెల్లారండి ఇప్పటి వరకు 100 నుంచి 150 బండ్లు లైన్లో నిలబడి ఉన్నాయి. ఇప్పటి వరకు సగం బండ్లు పోయినాయి, సగం బండ్లు అట్టే ఉన్నాయి. మా పరిస్థితి ఏంటి? టీటీడీ అధికారులకు ఒకటి విన్నపం అండి, ఇట్లాంటివి ఏమి లేకుండా కొండపైన కానీ తిరుమల చుట్టుపక్కల ఏడా కానీ జనాభా కానీ పబ్లిక్ కానీ బిల్గ్రిమ్ ఎవరు కానీ ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.